విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మరిన్ని విజ్ఞానదాయకమైన అంశాల కోసం ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళనేది చాలా ఇబ్బంది పెడుతుంది. అవును. అదే ఇంగ్లీష్ గ్రామర్లోని ఆర్టికల్స్. ఏ, యాన్, ద చూడ్డానికి ఎంత చిన్న పదాలంటే నిజమే, చాలా చిన్న పదాలు. కానీ వాక్య నిర్మాణంలో వీటి ప్రభావం చాలా పెద్దది. అవును. ఈ ఏ, యాన్, ద అనేవి ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనే దానిపై చాలా గందరగోళం ఉంటుంది. ఉంటుంది. ఆర్టికల్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే నామవాచకానికి ముందొచ్చే చిన్న పదాలన్మాట. అవి మనం ఒక నిర్దిష్టమైన వస్తువు గురించి మాట్లాడుతున్నామా లేదా సాధారణమైన దాని గురించా అని స్పష్టం చేస్తాయి. అంటే ఏ, యాన్ మరియు ద ఇవే కదా ప్రధానంగా ఉండేవి. అవును, ఇవే. కానీ కొన్నిసార్లు అసలు ఆర్టికల్ వాడకూడని సందర్భాలు కూడా ఉంటాయి. దాన్ని జీరో ఆర్టికల్ అంటాం. ఉదాహరణకు గోల్డ్ ఇస్ ప్రెషస్. చూడండి, అక్కడ గోల్డ్ ముందు ఏ ఆర్టికల్ లేదు. మొదటిది ఇండెఫినిట్ ఆర్టికల్స్. ఇండెఫినిట్ అంటే ఏ, యాన్. కరెక్ట్. ఏదైనా ఒక వ్యక్తిని గాని వస్తువును గాని మొదటిసారి ప్రస్తావించినప్పుడు లేదా సాధారణంగా చెప్పినప్పుడు వీటిని వాడతాం. ఏ బాయ్ లాగా లేదా అన్ యాపిల్ లాగా. సరే, మరి రెండో రకం? రెండోది డెఫినిట్ ఆర్టికల్. అంటే ద. ఒక నిర్దిష్టమైన, ప్రత్యేకమైన లేదా మనం ఇదివరకే మాట్లాడిన దాని గురించి చెప్పేటప్పుడు దీన్ని వాడతాం. ఉదాహరణకి ద సన్ లేదా ద బుక్ ఆన్ ద టేబుల్ అని. ఇక్కడే అసలు కన్ఫ్యూషన్ మొదలవుతుంది. ఏ మరియు యాన్ మధ్య తేడా ఏంటి? ఇది కేవలం అచ్చుల మీద అంటే వౌల్స్ మీద ఆధారపడి ఉంటుందా? చాలా మంది అనుకునేదదే. కానీ ఇక్కడే మనం ఒక గోల్డెన్ రూల్ గుర్తుంచుకోవాలి. ఎంపిక అనేది స్పెల్లింగ్పై కాదు, శబ్దంపై అంటే సౌండ్ మీద ఆధారపడుంటుంది. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. ఓ, శబ్దం మీద ఆధారపడి ఉంటుందా? అవును. ఏ ఎప్పుడూ హల్లు శబ్దానికి ముందొస్తుంది. కాన్సొనెంట్ సౌండ్ అన్నమాట. అంటే ఏ బాయ్, ఎ పెన్. అలాగే యాన్ ఎప్పుడూ అచ్చు శబ్దానికి అంటే వోవెల్ సౌండ్కి ముందొస్తుంది. అన్ యాపిల్, అన్ అంబ్రెల్లా. సరే, ఈ సౌండ్ ఆధారిత నియమం గురించి ఇంకాస్త వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే కొన్ని పదాలు వినడానికి ఒకలా, చూడటానికి మరోలా ఉంటాయి కదా. ఖచ్చితంగా. అందుకే నియమాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఉదాహరణకు హెచ్ పారాడాక్స్ తీసుకుందాం. హెచ్ పారాడాక్స్ అదెలా? కొన్ని పదాల్లో హెచ్ సైలెంట్గా ఉంటుంది. అప్పుడు పదం అచ్చు శబ్దంతో మొదలవుతుంది. అందుకే యాన్ వాడాలి. ఉదాహరణకు అవర్. మనం హవర్ అని పలకం కదా. కరెక్ట్. అవర్ అంటాం. మొదటి శబ్దం ఆ. అందుకే అన్ అవర్. అలాగే ఎన్ ఆనెస్ట్ మ్యాన్, అన్ ఎయిర్, అన్ ఆనర్. వీటన్నింటిలోనూ హెచ్ సైలెంట్. అర్థమైంది. మరి హెచ్ శబ్దాన్ని స్పష్టంగా పలికినప్పుడు? అప్పుడు ఏ వాడతాం. ఎందుకంటే హా అనేది హల్లు శబ్దం. ఉదాహరణకు అ హోటల్, అ హీరో, అ హిస్టారికల్ ఈవెంట్. వావ్, అంటే పలకడానికి బట్టి అంతా ఆధారపడుందన్నమాట. అంతే. ఇక మూడో నియమం చూద్దాం. కొన్ని పదాలు అచ్చు అక్షరాలతో మొదలైన హల్లు శబ్దాన్ని ఇస్తాయి. ఇది చాలా కన్ఫ్యూజింగ్. యూనివర్సిటీ లాంటి పదం కదా. ఎగ్జాక్ట్లీ. యూనివర్సిటీ యూతో మొదలైన దాని శబ్దం యూలాగా అంటే వై సౌండ్తో మొదలవుతుంది. యా అనేది హల్లు శబ్దం. అందుకే ఏ యూనివర్సిటీ అంటాం. ఓకే. ఏ యూరోపియన్ కూడా ఇదే కోవలోకొస్తుందా? అవును. ఏ యూరోపియన్, ఏ యూస్ఫుల్ బుక్. అలాగే ఓ అక్షరం వా, డబ్ల్యూ లాగా వినిపించినప్పుడు కూడా ఏ వాడాలి. ఏ వన్ ఐడ్ మ్యాన్ లాగా వన్ అని పలుకుతాం కదా. సరే, ఇది క్లియర్. దీనికి రివర్స్ కేస్ కూడా ఉంటుంది కదా. అంటే హల్లు అక్షరంతో మొదలయ్యి అచ్చు శబ్దం ఇవ్వడం ఉంటుంది. ముఖ్యంగా సంక్షిప్త రూపాల్లో అంటే అబ్రివియేషన్స్లో. ఇది పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న. ఎంబీఏ లాంటివి. కరెక్ట్. ఎంబీఏలో ఎం హల్లు అక్షరమే అయినా పలికినప్పుడు ఎం అని ఏ సౌండ్తో మొదలవుతుంది. అందుకే అన్ఎంబీఏ అనాలి. ఓ, అన్ ఎస్ఐఆర్, అన్ ఎల్ఎల్బి కూడా అంతేనా? అవును. అన్ ఎఫ్ఐఆర్ ఎఫ్ లాగా, అన్ ఎల్ఎల్బి ఎల్ లాగా, అన్ ఎక్స్రే ఎక్స్ లాగా. వీటన్నిటికీ ఇదే రూల్. అద్భుతం. అంటే శబ్దానికి సంబంధించిన నియమాలివి. మరి వాక్య నిర్మాణంలో వీటినెలా వాడాలి ప్రాథమికంగా? వాటిని కూడా చూద్దాం. 5వ నియమం ప్రకారం ఒక నామవాచకాన్ని మొదటిసారి ప్రస్తావించినప్పుడు ఎప్పుడూ ఏఎన్ వాడాలి. అంటే ఒక కథలో పరిచయం చేసేటప్పుడు. అవును. ఉదాహరణకు
ఐ సా అ డాగ్ అని మొదలుపెట్టి ఆ తర్వాత అదే కుక్క గురించి మాట్లాడాలంటే ద డాగ్ వాజ్ బార్కింగ్ అంటాం. సరే. అలాగే 6వ నియమం ప్రకారం AN 1 అనే అర్థాన్ని సూచిస్తుంది. గివ్ మీ అ పెన్ అంటే ఒక పెన్ను ఇవ్వు, ఐ వెయిటెడ్ ఫర్ అన్ అవర్ అంటే ఒక గంట ఆగాను అని. ఇక వృత్తులు, హోదాల ముందు కూడా వాడతాం. అవును, అది 7వ నియమం. హీ ఈజ్ ఎ టీచర్, షీ ఈజ్ అన్ ఎంజినీయర్ అని చెప్పాలి. మరి వాక్య నిర్మాణంలో కొన్ని ప్రత్యేకమైన పదాలు వచ్చినప్పుడు కూడా ఆర్టికల్స్ వాడకం మారుతుంది కదా? మారుతుంది. వాటినే మనం స్ట్రక్చరల్ రూల్స్ అని పిలవచ్చు. సచ్, క్వైట్, రాదర్ లాంటి పదాల తర్వాత AN వస్తుంది. ఉదాహరణకు సచ్ అ గుడ్ గర్ల్, క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, రాదర్ అ ఫూలిష్ మ్యాన్. ఓకే. నామవాచకానికి ముందు ఒక విశేషణం అంటే యాడ్జెక్టివ్ వస్తే అప్పుడు ఆర్టికల్ ఆ విశేషణానికి ముందు వస్తుంది. ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇది 9వ నియమం. ఆశ్చర్యార్థక వాక్యాలలో కూడా ఒక పద్ధతి ఉంది. ఉంది. 10వ నియమం ప్రకారం ఆశ్చర్యార్థక వాక్యాలలో వాట్ తర్వాత AN వస్తుంది. వాట్ ఎ డే, వాట్ ఎన్ ఐడియా. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ప్రత్యేక సందర్భాలున్నాయా? ఉన్నాయి. కొన్ని స్థిరమైన వ్యక్తీకరణలు అంటే ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. వాటిని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ ఏ హరీ లాంటివి. కరెక్ట్. ఇన్ అ హరీ, హ్యావ్ అ హెడేక్, మేక్ అ నాయిజ్, టెల్ అ లై, టేక్ అ బాత్, గివ్ అ ఛాన్స్. వీటిని మార్చడానికి లేదు. అలాగే మతాలు, జాతీయతలు సూచించేటప్పుడు కూడా. అవును, అది 12వ నియమం. ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు వాడతాం. హీ ఈజ్ అ హిందూ, షీ ఈజ్ అన్ ఇండియన్. భావనావాచకాల సంగతేంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్స్. వాటిని ఒక నిర్దిష్ట అర్థంలో ఉపయోగించినప్పుడు వాడతాం. ఇట్ ఈజ్ అ ప్లెజర్, ఇట్ ఈజ్ అ పిటీ, ఇట్ ఈజ్ అన్ ఆనర్, ఇట్ ఈజ్ అ షేమ్ లాగా. ఇక చివరిగా సంఖ్యలు, కొలతలు. అవును, ఇది 14వ నియమం. ఒక్కో యూనిట్కు అనే అర్థంలో వాడతాం. 60 కిలోమీటర్స్ అన్ అవర్, 100 రూపీస్ అ కిలో, ట్వైస్ అ వీక్ అని. వమ్మో, ఇన్ని నియమాలున్నాయా? ఇప్పటివరకు ఎక్కడ వాడాలో చూశాం. మరి యాన్ అస్సలు వాడకూడని సందర్భాలేవి? ఇది కూడా చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. 1. బహువచన నామవాచకాలకు ముందు వాడకూడదు. ఏ బాయ్స్ అనడం తప్పు. ఎందుకంటే ఏ అంటేనే ఒకటే. కరెక్ట్. 2. లెక్కించలేని నామవాచకాలకు ముందు ఏ మిల్క్, ఏ వాటర్ అనలేం. అలాగే సొంత నామవాచకాల ముందు కూడా వాడకూడదు. అవును, వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు ముందు ఏ ఇండియా అనడం తప్పు. ఇక పరీక్షల కోసం అభ్యర్థులు ఎక్కువగా చేసే తప్పులేవి? కొన్ని ఉదాహరణలు చూద్దామా? అవునా? ఇది చాలా ఉపయోగపడుతుంది. యాన్ యూనివర్సిటీ. ఒప్పు. ఏ యూనివర్సిటీ. ఎందుకంటే యూ శబ్దం. అవును. తప్పు. ఏ హానెస్ట్ మ్యాన్. ఒప్పో. యాన్ ఆనెస్ట్ మ్యాన్. హెచ్ సైలెంట్. కరెక్ట్. తప్పు. ఏ ఎంబీఏ. ఒప్పో. యాన్ ఎంబీఏ. ఎం శబ్దం. అలాగే తప్పు. అండ్ యూస్ఫుల్ థింగ్. ఒప్పో. ఏ యూస్ఫుల్ థింగ్. మళ్ళీ యూ శబ్దం. చివరిగా తప్పు. ఏఆర్. ఒప్పో. యాన్ ఆర్. అద్భుతం. ఇదంతా విన్న తర్వాత ఈ నియమాలన్నింటినీ గుర్తుంచుకోవడానికి ఏదైనా ఒకే ఒక్క చిట్కా చెప్పమంటే ఏం చెప్తారు? ఒకే ఒక్క చిట్కా మనం మొదట అనుకున్నదే. పదాన్ని వినండి, స్పెల్లింగ్ చూడకండి. లిసన్ టు ద వర్డ్, డోంట్ సీ ద స్పెల్లింగ్. ఆ శబ్దమే మీకు సరైన దారి చూపిస్తుంది. అద్భుతం. ఇది చాలా స్పష్టతనిస్తుంది. అందులోనూ ఆర్టికల్స్ దగ్గర చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ముఖ్యంగా ద ఎక్కడ వాడాలి అనే విషయంలో. ఈరోజు మనం ఆర్టికల్ ద వాడకానికి సంబంధించిన 22 ముఖ్యమైన నియమాలను లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. అయితే ఇక్కడ మన లక్ష్యం కేవలం ఆ 22 నియమాలను బట్టి పట్టించటం కాదు, దాని వెనుకున్న అసలు తర్కాన్ని అర్థం చేసుకోవడం. అప్పుడు ఏ ప్రశ్న వచ్చినా సులభంగా సమాధానం చెప్పచ్చు. అంటే ఒక రకమైన ఫ్రేమ్వర్క్ లాంటిదా? అవును. సింపుల్గా చెప్పాలంటే ఒక నౌను ఎప్పుడు డిఫైన్డ్, లిమిటెడ్, యునిక్ లేదా ఆల్రెడీ నోన్ అవుతుందో అప్పుడు దాని ముందు ద వస్తుంది. ఈ 4 పదాలు గుర్తుంచుకుంటే చాలు. అద్భుతం. అయితే మొదటి నియమంతోనే మొదలుపెడదాం. ఇది ఆల్రెడీ నోన్ అనే సూత్రానికి సంబంధించిందనుకుంటా. ఒక నౌన్ని మొదటిసారి చెప్పినప్పుడు ఏఎన్ వాడతాం, కానీ రెండోసారి చెప్పినప్పుడు ద వాడాలి. సరిగ్గా. ఉదాహరణకు ఐ బాట్ అ పెన్ యెస్టర్డే. ఇక్కడ ఏ పెన్ అంటే ఏదో ఒక పెన్, కానీ ఆ తరువాత ద పెన్ రైట్స్ స్మూత్లీ అన్నప్పుడు ఆహా, నిన్న కొన్న అదే పెన్ను గురించి మాట్లాడుతున్నామని అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఎందుకంటే అది మనకు ఆల్రెడీ నోన్.
ఇంకో ఉదాహరణ, షీ సా అ మూవీ, ద మూవీ వాజ్ ఇన్స్పైరింగ్. చాలా స్పష్టంగా ఉంది. ఇక మీ ఫ్రేమ్వర్క్లో రెండోది యునీక్, అంటే అద్వితీయమైనది. ఇది మన రెండవ నియమం కదా. ప్రపంచంలో ఒక్కటే ఉండే వాటి ముందు ద వాడాలి. అవును, ఉదాహరణకు ద సన్, ది ఎర్త్, ద మూన్, ఇవి ప్రపంచంలో ఒక్కటే ఉన్నాయి. మనం ఎప్పుడూ ఏ సన్ రైజెస్ అని అనము, ఎందుకంటే మనకు తెలిసిన సూర్యుడు ఒక్కడే. అందుకే ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సరే, మరి ఒక సమూహంలో అన్నింటికంటే గొప్పది కూడా ఒక్కటే ఉంటుంది కదా. అదే మన మూడో నియమం. సూపర్లేటివ్ డిగ్రీ ముందు ద ఉపయోగించాలి, అంటే బెస్ట్, హైయెస్ట్ లాంటి పదాల ముందు. నిజమే, ఇది కూడా యునీక్ లేదా డిఫైన్డ్ అనే సూత్రం కిందకే వస్తుంది. షీ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అన్నప్పుడు ఆ క్లాస్లో బెస్ట్ అనే స్థానంలో ఉన్నది ఆ ఒక్క అమ్మాయే. అంటే మనం ఆ అమ్మాయిని ప్రత్యేకంగా గుర్తిస్తున్నాం. అవును. అలాగే మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అంతకన్నా ఎత్తైన శిఖరం లేదు, అది యునీక్. దిస్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్. ఇది కూడా అదేనా? అంతే, ఆ ప్రశ్నలన్నిట్లో ప్రత్యేకమైనది, కష్టమైనది అదొక్కటే. ఇదే తర్కం క్రమసంఖ్యలకు కూడా వర్తిస్తుందా? అంటే ఫస్ట్, సెకండ్, లాస్ట్ లాంటివి. నాలుగవ నియమం. అవును, ఎందుకంటే ఆ స్థానం కూడా ప్రత్యేకమైనదే. హీ వన్ ద ఫస్ట్ ప్రైజ్. అంటే ఆ మొదటి బహుమతి ఒక్కటే ఉంటుంది. షీ లివ్స్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్. అంటే ఆ బిల్డింగ్లో రెండవ అంతస్తు ఒక్కటే. సరిగ్గా. అలాగే దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్, హెచ్చరికల వరుసలో చివరిది అదొక్కటే. ఓకే, ఇప్పుడు ఐదవ నియమం కొంచెం భిన్నంగా అనిపిస్తోంది. సంగీత వాయిద్యాల గురించి చెప్పేటప్పుడు వాటి ముందు ద వాడాలి అంటున్నారు. ఉదాహరణకు, హీ ప్లేస్ ద పియానో వెల్. కాని పియానోలు చాలా ఉంటాయి కదా. మంచి ప్రశ్న. ఇక్కడ మనం ఒక వస్తువుగా పియానో గురించి మాట్లాడటం లేదు. పియానో వాయించడం అనే ఒక నైపుణ్యం, ఒక కళ గురించి మాట్లాడుతున్నాం. ఓ, ఒక ఆవిష్కరణ లేదా వ్యవస్థగా చూస్తున్నామన్నమాట. ఖచ్చితంగా. అందుకే షీఈ్ లెర్నింగ్ ద వయలిన్ లేదా మై బ్రదర్ ప్లేస్ ద గిటార్ అని అంటాం. అర్థమైంది. ఇక భౌగోళిక అంశాలకొద్దాం. ఆరవ నియమం, నదులు, సముద్రాలు, మహాసముద్రాల పేర్ల ముందు ద వాడాలి. అవును, ద గంగా ఇస్ అ సేక్రెడ్ రివర్. గంగా అనేది ఒక నిర్దిష్టమైన భౌగోళిక స్వరూపం. ది ఇండియన్ ఓషన్, ద బే ఆఫ్ బెంగాల్, ఇవన్నీ కూడా అంతేనా? అవును, ఇవన్నీ మ్యాప్లో నిర్దిష్టంగా గుర్తించబడిన ప్రదేశాలు, యునీక్ ఎంటిటీస్. మరి పర్వతాల సంగతేంటి? ఏడవ నియమం, పర్వత శ్రేణుల ముందు ద వాడాలి అంటోంది. ద హిమాలయాస్, ద ఆల్ప్స్ లాంటివి. ఇక్కడ శ్రేణులు లేదా రేంజెస్ అనేది చాలా ముఖ్యమైన పదం. ది హిమాలయాస్ అంటే ఒక పర్వతం కాదు, అది అనేక పర్వతాల సమాహారం. ఆ సమూహాన్ని సూచించడానికి ద వాడతాం. ఓకే, అప్పుడు ద హిమాలయాస్ అంటాం కాని ద మౌంట్ ఎవరెస్ట్ అని ఎందుకు అనకూడదు? చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. మంచి పాయింట్ అడిగారు. నియమం పర్వత శ్రేణులకు వర్తిస్తుంది గాని ఒకే ఒక శిఖరానికి వర్తించదు. మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒక సింగిల్ పీక్, అందుకే దాని ముందు ద రాదు. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్, అంతే. అద్భుతమైన వివరణ. ఇదే సమూహం అనే తర్కం దేశాల పేర్లకు కూడా వర్తిస్తుందా? ఎనిమిదవ నియమం. అవును, ఒక దేశం పేరులో యునైటెడ్ కింగ్డమ్, రిపబ్లిక్ లాంటి పదాలున్నా లేదా ఆ పేరు బహువచనంలో ఉన్న ద వస్తుంది. ఉదాహరణకు, ద యునైటెడ్ స్టేట్స్, ద యునైటెడ్ కింగ్డమ్. సరిగా, ఎందుకంటే అవి అనేక రాష్ట్రాల లేదా ప్రాంతాల సమాఖ్య. ద నెదర్లాండ్స్ కూడా అంతే, పేరులోనే బహువచనముంది. అయితే ద ఇండియా అని అనం. అనము, ఎందుకంటే ఇండియా అనేది ఏకవచనం, అది ఒక సమూహాన్ని సూచించే పదం కాదు. ఇది పరీక్షలలో గుర్తుంచుకోవాలి. ఇక తొమ్మిదవ నియమం, పవిత్ర గ్రంథాల పేర్ల ముందు ద వాడాలి. ద భగవద్గీత, ద బైబిల్. అవును, ఇవి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్దిష్టమైన ప్రచురణలు, యునీక్. వార్తాపత్రికల పేర్ల ముందు కూడా ద వాడాలి అంటున్నారు. ఇది పదవ నియమం. అంటే ద హిందూ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా. రెండింటికి ఒకే తర్కం. ద హిందూ అనే ఆంగ్ల దినపత్రిక ప్రపంచంలో ఒక్కటే ఉంది. ఆ ప్రత్యేకతే దను తీసుకొస్తుంది. ఇదే కోవలో చారిత్రక కట్టడాలు కూడా వస్తాయి కదా. 11వ నియమం, ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్. ఖచ్చితంగా. ద టైటానిక్ కూడా అంతే, చరిత్రలో అదొక నిర్దిష్టమైన నౌక. ఇప్పుడు దిక్కుల గురించి చూద్దాం. 12వ నియమం, దిక్కుల పేర్లను నౌన్స్గా వాడినప్పుడు ద వాడాలి. అవును, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్.
ఇక్కడ ఈస్ట్ ఒక నిర్దిష్టమైన దిక్కు పేరు, ఒక నౌన్, అందుకే ద ఈస్ట్. ఇప్పుడు 13వ నియమం. ఇది కొంచెం విభిన్నమైనది. ఒక విశేషణం అంటే అడ్జెక్టివ్ మొత్తం వర్గాన్నే సూచిస్తే అప్పుడు దాని ముందు ద వస్తుంది. ఇది వ్యాకరణంలో ఒక అందమైన ప్రయోగం. పూర్ అంటే పేద అని అర్థం, కాని ద పూర్ అంటే పేద ప్రజలు అనర్థం. ఓ అంటే ద చేర్చగానే అది బహువచన నామవాచకంగా మారిపోతుందన్నమాట. అవును. అలాగే ద రిచ్ షుడ్ హెల్ప్ సొసైటీ అంటే ధనవంతులు. ద బ్లైండ్ డిజర్వ్ రెస్పెక్ట్ అంటే అంధులు. ఇక 14వ నియమం. ఇది పరీక్షలలో తరచుగా అడిగే ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ద ప్లస్ కంపారిటివ్ ప్యాటర్న్. అవును. ద హార్డర్ యూ స్టడీ ద బెటర్ యూ స్కోర్ అంటే ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి స్కోర్ వస్తుంది అని. ఇక్కడ ద ఒక అనుపాతాన్ని సూచిస్తుంది. మరిన్ని ఉదాహరణలు. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ కాన్ఫిడెంట్ యూ బికమ్, లేదా ద ఫాస్టర్ యూ రన్ ద సూనర్ యూ ఫినిష్. ఇందాక సంగీత వాయిద్యాల గురించి మాట్లాడుకున్నాం కదా, అలాంటిదే 15వ నియమం. శాస్త్రీయ ఆవిష్కరణల పేర్ల ముందు ద వాడాలి. అయితే ద కంప్యూటర్ హ్యాస్ చేంజ్డ్ ఎడ్యుకేషన్ అంటాం, కానీ ఐ బాట్ ఏ కంప్యూటర్ అని కూడా అంటాం. ఏంటి తేడా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే వ్యవస్థకు వస్తువుకు మధ్య తేడా చూడాలి. ద కంప్యూటర్ అన్నప్పుడు మనం కంప్యూటర్ అనే ఆవిష్కరణ, ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. అది అ కంప్యూటర్ అన్నప్పుడు మార్కెట్లో ఉన్న అనేక కంప్యూటర్లలో ఒకటి కొన్నామని చెబుతున్నాం. సరిగ్గా ఇదే తర్కం ద టెలిఫోన్ కనెక్ట్స్ పీపుల్, ద ఇంటర్నెట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ లాంటి వాక్యాలకు కూడా వర్తిస్తుంది. చాలా స్పష్టంగా ఉంది. ఇక 16వ నియమం. శరీర భాగాలను నిర్దిష్టంగా ప్రస్తావించేటప్పుడు ద వాడాలి. అవును. హీ వాజ్ హిట్ ఆన్ ద హెడ్ అంటే అతని శరీరంలోని నిర్దిష్టమైన తలమీద అని అర్థం. షీ హెల్డ్ మీ బై ద హ్యాండ్. ద బాల్ స్ట్రక్ హిమ్ ఆన్ ద లెగ్. ఇవన్నీ కూడా అంతే. 17వ నియమం. శతాబ్దాలు, దశాబ్దాలు వంటి నిర్దిష్ట కాలాల గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ది 18th century, ద 1990s, ద మిడిల్ ఏజెస్ ఇవన్నీ నిర్వచించబడిన కాలాలు. 18వ నియమం. ఒక కుటుంబాన్ని ఇంటి పేరుతో పిలిచేటప్పుడు అవును. ఇంటి పేరుకు ఎస్ చేర్చి ముందు ద పెట్టాలి. ద గాంధీస్ అంటే గాంధీ కుటుంబమని. ద టాగోర్స్, ద ఖాన్స్ లాగా. అంతే. ఇక 19వ నియమం మళ్లీ భౌగోళిక అంశాలు. ఎడారులు, కాలవలు, గల్ఫ్ పేర్ల ముందు ద వాడాలి. ద సహారా డెజర్ట్, ద సూయజ్ కెనాల్, ద పర్షియన్ గల్ఫ్ ఇవన్నీ నిర్దిష్టమైన ప్రదేశాలు. ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీకి సంబంధించిన మరో ప్రత్యేక నియమం 20వ నియమం. ఇద్దరి మధ్య పోలిక చెప్పేటప్పుడు ఆఫ్ ద టూ వస్తే కంపారిటివ్ ముందు ద వాడాలి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నిజమే. సాధారణంగా రవి ఈజ్ టాలర్ దెన్ సురేష్ అంటాం. అక్కడ ద రాదు. కాని రవి ఈజ్ ద టాలర్ ఆఫ్ ద టూ బాయ్స్ అన్నప్పుడు ఆ ఇద్దర్లో పొడవైనవాడు రవి అని నిర్దిష్టంగా ఎంపిక చేస్తున్నాం. ఆ ఆఫ్ ద టూ అనే పదం రావడం వల్లే ద వస్తుందన్నమాట. ఖచ్చితంగా. షీఈస్ ద వైజర్ ఆఫ్ ద సిస్టర్స్. ఇది పరీక్షలలో చాలా ముఖ్యమైన నియమం. 21వ నియమం. నిర్దిష్ట పదవుల ముందు దా వాడాలి. అవును. ఒక కాలేజ్కి ప్రిన్సిపల్ ఒక్కరే ఉంటారు. ఆ పదవి యునీక్. అందుకే హీ బికేమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. ద ప్రెసిడెంట్, ద గవర్నర్ ఇది కూడా అన్నీ అంతే. ఇక చివరిగా 22వ నియమం. ఇది మన మొదటి నియమానికి చాలా దగ్గరగా ఉన్నట్టుంది. మాట్లాడేవారికి, వినేవారికి తెలిసిన నిర్దిష్ట వస్తువు గురించి చెప్పేటప్పుడు. సరిగ్గా. ఒక గదిలో ఉండి ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటే ఆ గదిలో ఉన్న నిర్దిష్టమైన తలుపు గురించే మాట్లాడుతున్నామని మనిద్దరికీ తెలుసు. ఆ సందర్భంలో అది ఆల్రెడీ నోన్ మరియు డిఫైన్డ్. అందుకే స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, క్లీన్ ద బ్లాక్ బోర్డ్ అని అంటాం. ఇంతకీ ఈ 22 నియమాలను చర్చించిన తర్వాత పరీక్ష హాల్లో అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన కీలకమైన సారాంశం ఏమిటి? మనం మొదట చెప్పుకున్న ఆ 4 పదాలే డిఫైన్డ్, లిమిటెడ్, యునీక్, ఆల్రెడీ నోన్. ఒక నౌన్ ముందు దా పెట్టాలా వద్దా అని సందేహం వచ్చినప్పుడు ఆ వస్తువు ఈ 4గింటిలో దేనికైనా చెందుతుందా అని చూసుకోవాలి. అంటే బట్టి పట్టకుండా తర్కంతో ఆలోచించాలి. అదే అసలైన మార్గం. తర్కమర్థమైతే ఏ నియమం గుర్తుంచుకోవాల్సిన పనిలేదు. అద్భుతం. ఈ చర్చ ఆర్టికల్ ద వాడకంపై పూర్తి స్పష్టతను ఇచ్చిందని ఆశిస్తున్నాను. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. రోజూ చదివేటప్పుడు ఈ నియమాలను గమనిస్తూ ఉంటే అవి సహజంగానే అలవడతాయి. ముగించే ముందు మా శ్రోతలకు ఏదైనా ఆలోచింపజేసే ప్రశ్న ఉందా? తప్పకుండా.
మనం ది హిమాలయాస్ ఒక సమూహం అంటాం, కానీ మౌంట్ ఎవరెస్ట్ ఒక వ్యక్తి ముందు ద వాడమని చర్చించుకున్నాం కదా. ఈ సమూహం వర్సెస్ వ్యక్తి అనే తర్కం ది ఆండమన్స్ ద్వీప సమూహం మరియు శ్రీలంక ఒకే ద్వీపం మధ్య తేడాలో కూడా కనిపిస్తుంది. ఇలాంటి నమూనాలను గమనించడం భాషపై పట్టును ఇంకా పెంచుతుంది. ఆలోచించండి. ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ ఎక్కడ వాడాలి అని నేర్చుకోవడం ఒక ఎత్తైతే, ఎక్కడ వాడకూడదో తెలుసుకోవడం అదొక పెద్ద సవాల్, ముఖ్యంగా ఈ పోటీ పరీక్షలలో. ఈ జీరో ఆర్టికల్ అనేదొక పెద్ద చిక్కుముడి లాంటిది. మన దగ్గరున్న సోర్సెస్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని తయారుచేసినవే. కాని వీటన్నింటికీ ఒక మాస్టర్ కీ ఉందనిపిస్తోంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఆ మాస్టర్ కీ మరేదో కాదు, ఒకే ఒక్క సింపుల్ ఐడియా. అదేంటది? సాధారణం వర్సెస్ నిర్దిష్టం. అంటే జనరల్ వర్సెస్ స్పెసిఫిక్. ఏదైనా నామవాచకాన్ని సాధారణార్థంలో మాట్లాడినప్పుడు ఆర్టికల్ అవసరం లేదు. కాని దాన్ని ఒక పరిధికి లోబడి ఇది మాత్రమే అని చెప్పినప్పుడు ద వస్తుంది. ఆహా. ఈ ఒక్క తేడాన్ని మనం పట్టుకోగలిగితే ఈ నియమాలన్నీ వాటంతటా అవే అర్థమైపోతాయి. చాలా బావుంది. అయితే మొదటి నియమంతో మొదలు పెడదాం. బహువచనంలో లెక్కించగల నామవాచకాలు అంటే ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్. ఉదాహరణకు స్టూడెంట్స్ మస్ట్ ఒబే రూల్స్ అన్నప్పుడు ఇక్కడ ఆర్టికల్ లేదు. అవును. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ అంటే ప్రపంచంలోని విద్యార్థులందరూ అని అర్థం. ఒక సాధారణ అర్థంలో వాడుతున్నాం. అదే బుక్స్ ఆర్ కాస్ట్లీ అన్నా కూడా అదే లాజిక్. పుస్తకాలనేవి సాధారణంగా ఖరీదైనవి అని. అలాగే టీచర్స్ గైడ్ సొసైటీ. ఓకే, మరి ఎప్పుడు ద వస్తుంది? ద స్టూడెంట్స్ అని ఎప్పుడనాలి? ఎప్పుడైతే మనం ఆ విద్యార్థుల సమూహాన్ని ఒక ఫ్రేమ్లో బంధిస్తామో అప్పుడు. ఉదాహరణకి ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్లాస్ ఆర్ డిసిప్లిన్డ్. ఆహా, ఆఫ్ దిస్ క్లాస్ అంటే ఈ తరగతిలోని విద్యార్థులు మాత్రమే. ఎగ్జాక్ట్లీ. ఆ ఆఫ్ దిస్ క్లాస్ అనే చిన్న పదం ఆ నౌన్ను స్పెసిఫిక్గా మార్చేసింది. అలాగే ద బుక్స్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీదున్న పుస్తకాలు మాత్రమే. అర్థమైంది. ఎగ్జామ్స్లో ఇలాంటి చిన్న పదబంధాలపై దృష్టి పెట్టాలి. కరెక్ట్. సరే, ఇది లెక్కించగలిగే వాటికి. మరి మనం లెక్కించలేని వాటి సంగతేంటి? పాలు, నీళ్లు అంటే అన్కౌంటబుల్ నౌన్స్. మిల్క్ ఈజ్ న్యూట్రిషియస్ అన్నప్పుడు ఇక్కడ కూడా ఆర్టికల్ లేదు. అవును. లెక్కించగలిగినా లెక్కించలేకపోయినా ఆ జనరల్ వర్సెస్ స్పెసిఫిక్ నియమం అస్సలు మారదు. పాలు, జ్ఞానం, ఫర్నిచర్ ఇవన్నీ లెక్కించలేనివి. అంటే నాలెడ్జ్ ఇస్ పవర్ లేదా ఫర్నిచర్ ఇస్ ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు కూడా అదేనా? అవును. వాటి సాధారణ స్వభావం గురించే మాట్లాడుతున్నాం. అందుకే ఆర్టికల్ లేదు. మరి గ్లాసులో ఉన్న పాలను ప్రత్యేకంగా చెప్పాలంటే? అప్పుడు మీరే అన్నారుగా ప్రత్యేకంగా అని. కాబట్టి ద మిల్క్ ఇన్ ద గ్లాస్ ఈజ్ హాట్. అంటే ప్రపంచంలోని పాల గురించి కాదు, ఆ గ్లాసులో ఉన్న పాలు మాత్రమే. ఖచ్చితంగా. అలాగే ద నాలెడ్జ్ హీ గెయిన్డ్ హెల్ప్డ్ హిమ్. అతను సంపాదించిన జ్ఞానం మాత్రమే. ఓకే. లేదా ద ఫర్నిచర్ వి బాట్ ఇస్ కాస్ట్లీ. చూసారా, ప్రతి చోటా ఒక క్వాలిఫయింగ్ ఫ్రేజ్. ఇన్ ద గ్లాస్ హీ గెయిన్డ్ వి బాట్ దాన్ని స్పెసిఫిక్గా మారుస్తోంది. అంటే మనం చూడగలిగే వస్తువులకే కాదు, మనం చూడలేని వాటికి కూడా ఇదే నియమం వర్తిస్తుందన్నమాట. ఉదాహరణకు గుణాలు, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అనేది ఒక గొప్ప ఉదాహరణ. నిజమే. ముందు లెక్కించేవి చూశాం, తర్వాత లెక్కించలేని భౌతిక పదార్థాలు చూశాం. ఇప్పుడు కంటికి కనిపించని భావనల గురించి మాట్లాడుతున్నాం. విజ్డమ్ కమ్స్ విత్ ఏజ్ లేదా బ్రేవరీ ఈజ్ అడ్మైర్డ్. ఇవన్నీ కూడా సాధారణ సత్యాలే. అందుకే ఆర్టికల్ లేదు. అయితే ఒక వ్యక్తిలోని నిజాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మళ్ళీ మన మాస్టర్ కీ వాడాలి. అప్పుడు ధా వస్తుంది. ద ఆనెస్టీ ఆఫ్ ద బాయ్ ఇంప్రెస్డ్ మీ. ఇక్కడ సాధారణంగా నిజాయితీ అనే గుణం గురించి కాకుండా ప్రత్యేకంగా ఆ అబ్బాయిలో ఉన్న నిజాయితీ గురించి చెబుతున్నాం. అవును. అలాగే ద బ్రేవరీ షోన్ బై ద సోల్జర్ వాజ్ రిమార్కబుల్. ఆ సైనికుడు ప్రదర్శించిన ధైర్యం. అర్థమైంది. అంటే నౌన్ ఏదైనా లాజిక్ మాత్రం ఒకటే. సరే, ఇప్పుడు మన దైనందిన జీవితానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్దాం. ఉదాహరణకు భోజనం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ముందు ఆర్టికల్ రాదని సోర్స్ చెబుతోంది. వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఇది ఎందుకలా? ఎందుకంటే ఇవి మన రోజువారీ రుటీన్లో భాగం. ఒక సాధారణ చర్యగా పరిగణిస్తాం. ఓ. ఆని ఆ భోజనానికి ఏదైనా ప్రత్యేకత ఆపాదించినప్పుడు, అది ఒక సాధారణ భోజనం కాకుండా ఒక ఈవెంట్గా మారినప్పుడు అప్పుడు ద వస్తుంది.
అంటే నిన్న హోటల్లో తిన్న డిన్నర్ గురించి మాట్లాడితే అది ప్రత్యేకమైనదవుతుంది కదా? ఎగ్జాక్ట్లీ. అప్పుడు ద డిన్నర్ గివెన్ బై ద హోటల్ వాస్ టేస్టీ అనాలి. ఇది రోజూ తినే డిన్నర్ కాదు. ఓకే, ఆ హోటల్ వారిచ్చిన డిన్నర్ మాత్రమే. అవును. అలాగే ద బ్రేక్ఫాస్ట్ వీ హ్యాడ్ యెస్టర్డే వాజ్ హెవీ. నిన్న మేం చేసిన ఆ నిర్దిష్టమైన బ్రేక్ఫాస్ట్. భోజనం నుంచి ఆటల వైపు వస్తే ఇక్కడ కూడా అదే లాజిక్ కనిపిస్తోంది. హీ ప్లేస్ క్రికెట్. అంటే అది ఒక అలవాటు, అవును. అది ఒక సాధారణ విషయం. అలాగే షీ లైక్స్ టెన్నిస్. చిల్డ్రన్ ప్లే ఫుట్బాల్. కానీ నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడితే అప్పుడు ద క్రికెట్ ప్లేడ్ యెస్టర్డే వాజ్ ఎక్సైటింగ్. ఇక్కడ మనం క్రికెట్ అనే ఆట గురించి కాదు, నిన్న జరిగిన ఆ నిర్దిష్టమైన మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. ఆహా. అదేవిధంగా ద ఫుట్బాల్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ ఈజ్ అగ్రెసివ్. ఈ టోర్నమెంట్లోని ఫుట్బాల్ ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్తున్నాం. ఓకే. ఈ రోజువారీ విషయాల్లో ప్రయాణం కూడా ఒక భాగమే. రవాణా సాధనాల విషయంలో ఒక చిన్న తేడా ఉంది. బై బస్, బై ట్రైన్ అన్నప్పుడు ఆర్టికల్ ఉండదు అంటున్నారు. ఇక్కడ లాజిక్ ఏంటి? ఇక్కడ లాజిక్ ప్రిపోజిషన్ మీద ఆధారపడి ఉంటుంది. బై అనే ప్రిపోజిషన్ ప్రయాణ విధానాన్ని సూచిస్తుంది, ఒక వాహనాన్ని కాదు. విధానాన్నా? అవును, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మీరు ఎలా వెళ్లారు? బస్సు ద్వారా, రైలు ద్వారా. అది ఒక పద్ధతి. అందుకే బై తర్వాత ఆర్టికల్ రాదు. ఓ, ఇది ఒక ఫిక్స్డ్ రూల్ లాంటిదా? అంతే. కాని మీరు ఒక వాహనం లోపల ఉన్నారని చెప్పాలనుకున్నప్పుడు ఇన్ అ బస్ లేదా ఒక నిర్దిష్ట రైలులో ఉన్నారని చెప్పాలనుకుంటే ఆన్ ద ట్రైన్ అని ఆర్టికల్స్ వాడతాం. ఇది చాలా ఉపయోగకరమైన పాయింట్. ఎగ్జామ్స్లో బై తర్వాత ఆర్టికల్ పెట్టే ఆప్షన్ ఇస్తారు. అది ఒక కామన్ ట్రాప్. ఖచ్చితంగా. ఇక మన బంధుత్వాల గురించి మాట్లాడేటప్పుడు ఫాదర్ ఈజ్ ఎట్ హోమ్ అంటాం కానీ ది ఫాదర్ ఈజ్ ఎట్ హోమ్ అని అనము. ఇక్కడ సాధారణ భావనతో పాటు ఒక ఆత్మీయత కూడా ఉంది. ఫాదర్, మదర్, అంకుల్ వంటి పదాలను మనం పేర్లకు బదులుగా వాడుకున్నాం. అవి దాదాపు ప్రాపర్ నౌన్స్ లాగా పనిచేస్తాయి. అందుకే ఆర్టికల్ ఉండదా? అవును. అయితే వేరే వారి బంధువుల గురించి వర్ణించి చెప్పినప్పుడు ద తప్పనిసని. ఉదాహరణకు, ద ఫాదర్ ఆఫ్ ద బాయ్ ఈజ్ ఎ డాక్టర్. ఆహా, ఇక్కడ మన నాన్న గురించి కాదు, ఆ అబ్బాయి యొక్క తండ్రి గురించి నిర్దిష్టంగా చెబుతున్నాం. కరెక్ట్. అలాగే ద అంకుల్ హూ లివ్స్ అబ్రాడ్ విజిటెడ్ అస్. విదేశాలలో నివసించే ఆ మామయ్య. మళ్ళీ చూస్తే ఆఫ్ ద బాయ్ హూ లివ్స్ అబ్రాడ్ అనేవి క్వాలిఫైయింగ్ ఫ్రేజ్లు. సరే, ఇప్పుడు మూడవ గ్రూప్లోకి అడుగు పెడదాం. జ్ఞానం, ప్రదేశాలు మరియు సమయానికి సంబంధించినవి. భాషలు, సబ్జెక్టుల పేర్ల ముందు ఆర్టికల్ రాదని తెలుసు. హీ స్పీక్స్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫికల్ట్. అవును, ఇంగ్లీష్ గ్రామర్ భాషలు, సబ్జెక్టులు, ఆటలు వంటి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని ఒకేలా చూస్తుంది. వాటిని సాధారణ అర్థంలో వాడినప్పుడు ఆర్టికల్ ఉండదు. కానీ వాటిని కూడా మనం స్పెసిఫిక్గా మార్చవచ్చా? ఇంగ్లీష్ భాషను ఎలా స్పెసిఫిక్గా చెప్పగలం? చెప్పొచ్చు. ఉదాహరణకు, హీ లైక్స్ ద ఇంగ్లీష్ స్పోకెన్ ఇన్ ఇంగ్లాండ్ అన్నామనుకోండి. ఓ, అంటే అతను ఇష్టపడేది సాధారణంగా ఇంగ్లీష్ భాషను కాదు, ప్రత్యేకంగా ఇంగ్లాండ్లో మాట్లాడే ఇంగ్లీష్ను. అంతే. అలాగే ద తెలుగు యూజ్డ్ ఇన్ ద బుక్ ఈజ్ సింపుల్. ఆ పుస్తకంలో వాడిన తెలుగు మాత్రమే. సబ్జెక్టుల విషయంలో కూడా ఇదేనా? అదే తర్కం. ద మ్యాథమెటిక్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ట్రికీ. గణితశాస్త్రం మొత్తం కాదు, ఈ సమస్యకు సంబంధించిన గణితం మాత్రమే. ద ఫిజిక్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాంప్లెక్స్. కరెక్ట్గా చెప్పారు. ధ్వనికి సంబంధించిన భౌతిక శాస్త్రం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. ఇది నాకు ఎప్పుడూ కన్ఫ్యూజన్గా ఉండే రూల్. సంస్థలు అంటే ఇన్స్టిట్యూషన్స్, స్కూల్, హాస్పిటల్, జైల్. ఇక్కడ ప్రాథమిక ప్రయోజనం, ద్వితీయ ప్రయోజనం అంటున్నారు. ఇది కొంచెం క్లిష్టంగా అనిపిస్తోంది. దీని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రతి సంస్థకు ఒక ప్రాథమిక ఉద్దేశం ఉంటుంది. స్కూల్ చదువుకోవడానికి, హాస్పిటల్ చికిత్సకు. అవును. ఎవరైనా ఆ ప్రాథమిక ఉద్దేశం కోసమే అక్కడికి వెళ్తే ఆర్టికల్ వాడకూడదు. హీ గోస్ టు స్కూల్ అంటే చదువుకోవడానికి, పేషెంట్ ఇన్ హాస్పిటల్ అంటే చికిత్స కోసం. ఓకే, దీన్ని నేను ఇలా అర్థం చేసుకున్నాను. మనం ఆ సంస్థ యొక్క వినియోగదారుడిగా అంటే యూజర్గా వెళ్తే ఆర్టికల్ లేదు. కానీ మనం ఒక సందర్శకుడిగా అంటే విజిటర్గా వెళ్తే ఆర్టికల్ వస్తుంది. తల్లిదండ్రులు టీచర్ను కలవడానికి వెళ్తే హీ వెంట్ టు ది స్కూల్. ఇది కరెక్టేనా? పర్ఫెక్ట్. మీరు చెప్పిన యూజర్ వర్సెస్ విజిటర్ అనాలజీ అద్భుతంగా ఉంది. అదే సరైన పద్ధతి. అంటే వాళ్ళక్కడ సందర్శకులు కాబట్టి ధా వచ్చింది. ఖచ్చితంగా.
విజిటర్ ఇన్ ది హాస్పిటల్ అన్నప్పుడు ఆ వ్యక్తి చికిత్స కోసం వెళ్ళలేదు, పరామర్శించడానికి వెళ్ళాడు. కాబట్టి ద తప్పనిసరి. ఇక ప్రదేశాల గురించి మాట్లాడితే దేశాలు, రాష్ట్రాలు, నగరాల పేర్ల ముడ్డు ఆర్టికల్ రాదు. ఇండియా ఈజ్ డైవర్స్, ఇది సూటిగా ఉంది. కానీ ఇక్కడే ఎగ్జామ్ ట్రాప్ ఉంటుందని సోర్స్ హెచ్చరిస్తోంది. అవును, సాధారణంగా ఒకే దేశం పేరు ముందు ఆర్టికల్ రాదు. కానీ దేశం పేర్లోనే అది కొన్ని ప్రాంతాల సమూహం అని సూచిస్తే ద వస్తుంది. అంటే యూనియన్, యునైటెడ్, రిపబ్లిక్ వంటి పదాలుంటే అవును, అందుకే ది యుఎస్ఏ, ద యూకే, ద సోవియట్ యూనియన్ వీటన్నింటి పేర్లలోనే ఆ సమూహం అనే భావన ఉంది. అయితే ది నెదర్లాండ్స్లో ఈ పదాలేవీ లేవు కదా, మరి దానికి ద ఎందుకు? అద్భుతమైన ప్రశ్న. నెదర్లాండ్స్ అంటే ద లో కంట్రీస్, అంటే పల్లపు ప్రదేశాలు అని అర్థం. ఆ పేరులోనే ఒక బహువచన సమూహ భావనుంది. ఓ, చారిత్రక కారణం. అవును, అదేవిధంగా ద ఫిలిప్పీన్స్ లేదా ద వెస్ట్ ఇండీస్ కూడా దీవుల సమూహాన్ని సూచిస్తాయి. అందుకే వాటి ముందు ద వస్తుంది. రోజులు, నెలలు, పండుగల పేర్ల ముందు ఆర్టికల్ రాదు. టుడే ఇస్ మండే, వీ సెలబ్రేట్ దివాళీ. అవును, అలాగే పదార్థనామవాచకాలైన గోల్డ్, ఐరన్, వుడ్ ముందు కూడా వాటి సాధారణ స్వభావాన్ని చెప్పినప్పుడు ఆర్టికల్ ఉండదు. నిజమే. కాని వీటిని కూడా మనం నిర్దిష్టంగా చెప్పవచ్చు కదా. ఎలా? ద మండే వెన్ హీ అరైవ్డ్ వాజ్ రేనీ. ఏ సోమవారం? అతను వచ్చిన సోమవారం. ద దివాళీ ఆఫ్ 2020 వాజ్ స్పెషల్. కరెక్ట్. అలాగే ద గోల్డ్ ఇన్ దిస్ రింగ్ ఇస్ ప్యూర్. ఈ ఉంగరంలోని బంగారం మాత్రమే. ది ఐరన్ సప్లైడ్ వాజ్ ఇంప్యూర్. సరఫరా చేయబడిన ఇనుము మాత్రమే. చూసారా, నియమం ఏదైనా మూలసూత్రం మాత్రం మారలేదు. చివరిగా బిరుదులు మరియు అసలు పేర్లు. డాక్టర్ రావ్, కింగ్ అశోక. ఇక్కడ ఆర్టికల్ లేదు. ఇక్కడ బిరుదు పేరులో ఒక భాగంగా కలిసిపోయింది. అందుకే ఆర్టికల్ అవసరం లేదు. కాని పేరు లేకుండా కేవలం బిరుదును వాడితే అప్పుడు ద తప్పనిసరిగా వాడాలి. ద డాక్టర్ ఈజ్ యాబ్సెంట్. ద కింగ్ వాజ్ జెనరస్. ఇక్కడ ఏ డాక్టర్, ఏ రాజు అనేది సంభాషణ సందర్భాన్ని బట్టి అర్థమవుతోంది. కాని పేరు లేదు కాబట్టి ద వాడాలి. మనం చర్చించిన ఈ నియమాలన్నింటినీ చూస్తే మనం మొదట్లో అనుకున్నది నిజమే అనిపిస్తుంది. అన్నింటికీ ఒకే ఒక ఆధారం. ఒక నామవాచకాన్ని దాని పూర్తి సాధారణ అర్థంలో వాడితే జీరో ఆర్టికల్. అదే నామవాచకాన్ని పరిమితం చేసి ఇది మాత్రమే అని చెబితే ద ఆర్టికల్. ఖచ్చితంగా పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యేవాళ్లు చెయ్యాల్సిందల్లా ఒకటే. ఏంటది? వాక్యాన్ని చదివేటప్పుడు నౌన్ తర్వాత దాన్ని నిర్దిష్టంగా మార్చే ఆఫ్, ఇన్, విచ్, దట్ వంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయేమో వెతకాలి. ఆ చిన్న ఆధారం దొరికితే చాలు. అవును, అది జనరల్ నుంచి స్పెసిఫిక్గా మారిందని అర్థం. ఈ నియమాలన్నీ ఇప్పుడు మనకు తెలుసు. అయితే ఇకపై ఇంగ్లీష్లో ఏదైనా చదివేటప్పుడు లేదా వింటున్నప్పుడు ఈ నిర్దిష్టతను సూచించే ఆధారాలను మన మెదడు ఎంత చురుకుగా గుర్తిస్తుంది? కేవలం పరీక్షలో మార్కుల కోసమే కాకుండా భాష యొక్క అంతర్గత తర్కాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఎలా సహాయపడుతుంది అని ఆలోచిస్తుంటే ఆసక్తికరంగా ఉంది. బహుశా గ్రామర్ నియమాలు బట్టి పట్టాల్సినవి కాదేమో, భాష తనని తాను ఎలా నిర్మించుకుంటుందో చెప్పే ఆధారాలేమో.